విజ్ఞాన సర్వస్వంగా ప్రపంచం గుర్తించిన భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి విగ్రహ ఆవిష్కరణకు అమరావతి సచివాలయం వేదిక అయింది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి స్మృతికి చిరస్థాయిగా నిలుపుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో గొప్ప ఘట్టం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కలాం గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అభివృద్ధికి శాస్త్రీయ దృష్టికోణం అవసరమని, కలాం గారి ఆత్మీయత, విజ్ఞానం, దేశభక్తిని భావితరాలకు అందించేందుకు ఈ విగ్రహాలు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. డాక్టర్ అబ్దుల్ కలాం గారు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన జీవితంలోని విలువలు ప్రగతి పదంలో నడిపే శక్తివంతమైన మార్గదర్శకాలు అని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 25 జిల్లా కేంద్రాల్లో ఒకేసారి డాక్టర్ కలాం విగ్రహాలను ఏర్పాటు చేయడం విశేషం. గ్రేట్ ఇండియా స్టాట్యూస్ కార్యక్రమం కింద ఈ విగ్రహాలు ప్రతిష్టాత్మకంగా నెలకొల్పబడ్డాయి. విజయ్ కలాం గారు స్థాపించిన వైబ్రెంట్స్ ఆఫ్ కలాం అనే సంస్థ ఆధ్వర్యం వహించగా ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టుకు ముప్పిరిశెట్టి శివశంకర్ గారు ఇన్ఛార్జ్ గా సేవలందించారు. శివశంకర్ గారి కృషిని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రశంసించారు. కలాం ఆశయాలను యువతలోకి తీసుకువెళ్లే ఈ కార్యక్రమం ద్వారా ఆత్మీయంగా ఆయన సేవలను గుర్తు చేస్తూ భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలిపేందుకు ప్రయత్నిస్తున్నారు శివశంకర్ గారు. వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ఇన్ఛార్జ్ నరేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ మన దేశానికి గర్వంగా నిలిచిన డాక్టర్ అబ్దుల్ కలాం గారి సేవలను యువత గుర్తుంచుకోవాలని, ఆయన ఆశయాలను అందరికీ చేరవేయడమే తమ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమానికి నాంది పలుకుతూ ఆయన వైబ్రెంట్స్ ఆఫ్ కలాం సంస్థ పట్ల, అలాగే కలాం గారి విగ్రహ ప్రతిష్టాపన పట్ల తన అభినందనలు తెలిపారు. భారతదేశం గర్వించే విషన్ లీడర్ కు అంకితమైన ఈ విగ్రహాలు భావితరాలకు స్ఫూర్తినివ్వడమే కాకుండా దేశభక్తికి అద్దం పడుతున్నాయి. భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి స్మృతికి అర్పణగా, విజ్ఞాన భారతికి నివాళిగా ఈ విగ్రహాలు మార్గదర్శకంగా నిలుస్తాయని ఆశిద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు నరేష్ కుమార్ యాదవ్, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈరోజు మీ అందరి ముందుకి రావడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, దేశమంటే మట్టి కాదోయ్ మనుషులోయ్ అన్న గురజాడ అప్పారావు గారి మాట ఎంత వాస్తవమో ఈరోజు ఈ భారతదేశంలో ఒక ఆణిముత్యం లాంటి వ్యక్తి మన ఏపీజే అబ్దుల్ కలాం గారు. అలాంటి అబ్దుల్ కలాం గారు ఈ దేశానికి అందించిన సేవలు కానివ్వండి, ఈ దేశ రక్షణ విషయంలో చేసిన కృషిని కానివ్వండి, ఈ దేశ సార్వభౌమాధికారానికి కావాల్సిన రక్షణ విషయంలో కానీ, ఎన్నో రకాల టెక్నాలజీని ఈ భారతదేశానికి అందించడం విషయంలో కానివ్వండి, అనేక దేశ స్మృతులు ఎన్నో మనం తలుచుకుంటూనే ఉన్నాం. అలాంటి వ్యక్తి మన ముందు లేకపోయినప్పటికీ కూడా, అలాంటి వ్యక్తి ఈ భారతదేశం ఈ భూమండలంలో ఉన్నంత వరకు కూడా అబ్దుల్ కలాం గారి ఆశయాలు, అబ్దుల్ కలాం గారి కళలు ఎప్పుడు సజీవంగా ఉండాలన్నదే మా కోరిక అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు వైబ్రెంట్స్ ఆఫ్ కలాం అనే ఒక నినాదంతో, స్ప్రెడ్డింగ్ కలాం అనే ఒక స్లోగన్తో ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మూలకి నలుమూలలకి కలాం గారి యొక్క కళలో చేరవేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈరోజు అబ్దుల్ కలాం గారి కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టడం చాలా ఆనందదాయకమైన విషయంగా గుర్తించి మీరందరూ భావించాలని చెప్పి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా అబ్దుల్ కలాం గారి విగ్రహావిష్కరణ అనేది ఈ రోజు నుంచి ప్రారంభమైనందుకు మనస్ఫూర్తిగా ఈరోజు మాలాంటి యువత, మాలాంటి విద్యార్థులు, నాలాంటి సోషల్ సర్వీస్ చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఆనందపడి, గర్వపడి, సగౌరవంగా కలాం గారి ఖ్యాతిని పెంచే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ, ఈరోజు ఈ కలాం వైబ్రెంట్స్ అనే ఒక సంస్థని స్థాపించింది విజయ్ కలాం అని చెప్పి, ఆయన కలాం డివోటీ ఆయన ఫౌండర్ అయిన, ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఈ కలాం వైబ్రెంట్స్కి నేను ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకుంటున్నాను. అదేవిధంగా భారతదేశానికి కలాం వైబ్రెంట్స్కి సంబంధించి ఇన్ఛార్జ్గా మన శివగారు కూడా దీంట్లో చాలా చురుకైన మెయిన్ పాత్ర పోషిస్తున్నారు. కావున ప్రతి ఒక్కరూ దేశంలో నలుమూలలో కూడా వైబ్రెంట్స్ ఆఫ్ కలాంలో మెంబర్లు ఉన్నారు. చెప్పుకుంటూ పోతే వేలల సంఖ్యలో ఉన్నారు. కాదంటే వాళ్ళ అతి కొద్దిమంది, ఒక 60 నుంచి 70 మంది మాత్రమే ఈరోజు అమరావతి చేరుకోవడం జరిగింది. అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదకి ఈ కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేసి ప్రజల్లోకి వదలడం జరిగింది. ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ కలాం వైబ్రెంట్స్ అనే ఒక సంస్థ ద్వారా విగ్రహాన్ని ప్రతిష్ట చేసి కలాం గారి యొక్క ఖ్యాతిని నలుమూల పెంచే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి సెలవు తీసుకున్నాం.